ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత అంటే ఒక్క 1 వీక్ గ్యాప్ వచ్చిందండి. ఎందుకంటే వేరే వేరే ప్రాజెక్ట్ వర్క్ లో కొద్దిగా బిజీ అయిపోయాను. సో మీకోసం మళ్ళీ నేను మీకు అందరికి యూత్ అందరికి బాగా నచ్చేలాగా అందరూ నచ్చుతారు. ఆయనను చూస్తే, ఆ హీరోని చూస్తే చాలా అద్భుతమైన యాక్టర్. ఎవరో కాదు, మీకు అందరికి ఇప్పటికే గుర్తుకొచ్చేసి ఉంటది. అల్లు అర్జున్. అల్లు అర్జున్ ని ఒక మంచి ఫోటో దీనిలో సిస్టమ్ లో చూసి దాన్ని స్కెచ్ వేసుకొని షాడో వేసి మంచిగా నీట్ గా అద్భుతంగా చక్కగా ఆ కళ్ళు అవన్నీ ఇక ఎప్పటికీ చెప్పే విధంగా చెప్తున్నాను. తను వాళ్ళ ఫాదర్ ఒక 2-3 పిక్చర్లు యాక్టింగ్ చేశాడు, ఎక్కువ ఏం చేయలేదు. కానీ ఇతను మాత్రం అసలు తన పిక్చర్ వస్తుందంటేనే చాలా మంది ఎదురు చూస్తుంటారు. నేను కూడా చాలా సినిమాలు ఎదురు చూశాను. ఎందుకంటే తన యాక్టింగ్ లో డిఫరెంట్ ఉంటుంది. అందరు యాక్టింగ్ కాకుండా ఈయనది ఒక స్టైల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే కథ ఎన్నుకోవడం కానీ, కథలో ఉన్న పాత్రలు ఎలా చేయాలి, ఎలా దాన్ని అద్భుతంగా చేస్తే మనకు పండుతుంది. సో అందరికంటే ఒక డిఫరెంట్ గా ఉండాలి, చాలా డిఫరెంట్ గా ఉండాలని ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. ఆ ఆలోచనే తను ఒక మంచి మార్గాన్ని తీసుకెళ్ళింది. సో స్టైలిష్ అల్లు అర్జున్ అంటారు. ఇప్పుడు యూత్ అంతా అతని సినిమాలు చాలా చూస్తుంటారు. ఎందుకంటే ఆయన కథలో ఆ పాత్రలో లీనమైపోతాడు. చాలా అద్భుతంగా కథని ఎన్నుకొని ఆ కథ ఏ విధంగా దాన్ని మలుచుకోవాలి, డైరెక్టర్ తోటి కూర్చొని డిస్కషన్ చేయడం, డైరెక్టర్ తోటి మనం ఎలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది, ఎక్కడా తగ్గేది లేదు అనే డైలాగ్ కూడా పుష్పలో ఉంది అండి, తగ్గేదే లేదండి. సో అలా ఒక మంచి మంచి డైలాగ్స్ తోటి తను ఎప్పుడూ ముందే ఉంటాడు. వాళ్ళ తెలుసు మెగాస్టార్ వాళ్ళ మామయ్య గారు, తన ఇన్స్పిరేషనే ఈయనకు వచ్చింది. మేనమా పోలికలు ఉంటారు కదా, అట్లా. సో ఆయన ఎప్పటి నుంచో నేను చాలా సినిమాలు చూశాను, బట్ ఇప్పుడున్న లేటెస్ట్ మూవీస్ అయితే చించేసాడు. అసలు అద్దరు అంటారు. పుష్ప సెకండ్ కూడా వస్తుంది, చూద్దాం ఎలా ఉంటది ఏంటి, దాన్ని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తాడు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం. వచ్చిందంటే ఇక చాలా మంది పబ్లిక్ హిట్ చేసేస్తారు. మంచి నటుడు, మంచి వ్యక్తి. సో హెల్ప్ నేచర్, ఇలాంటి వ్యక్తులు సినిమా వస్తుందంటే
ఖచ్చితంగా ఆయన సినిమాలు చూడాలి. నేను కూడా ఇష్టపడతాను కాబట్టి ఐ థింక్ అంటే ఒక నటుడుగా నేను ఇష్టపడతాను కాబట్టి చాలా మంచి నటుడు. మనందరం చూసి ఇతనికి మనం కోఆపరేట్ గా చేయాలి. సారీ, కట్ చేయాలి. మనము ఫర్దర్ ఇంకా మంచి మంచి మూవీస్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. అల్లు అర్జున్ గారికి నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. ప్లీజ్ నా ఛానల్ ని మీరు చూస్తారని, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేస్తారని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కు చెప్పండి. ఎందుకంటే నా ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వలేదు. గ్రోత్ కావడానికి మీరు చెప్పాల్సిన మాట ఒకటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అట్లనే లైక్ చేయమని చెప్పండి. కంపల్సరీ లైక్ చేస్తేనే బాగుంటుంది. ప్లీజ్. థ్యాంక్ యూ.